ఈ దొంగలు నేనేమంటున్నా అంటే ఈ దొంగలు ఓకే. సో ఒక్క హిందువుల మీద జరిగిన తోటి హిందువు చంపినా పొడిచినా పేపర్ నీట్ లీక్ చేసినా ఎవడు మాట్లాడి మౌనిక వంకర సుంకర వంకర మాట్లాడదు అది. ఈ చీకోటి ప్రవీణ్ చెత్తనా కొడుకు మాట్లాడు హిందువులకు ద్రోహం జరుగుతుంటే. మాధవి లత అనేది లతలు మాట్లాడరు. ఆ ఆకుల శ్రీవాణి అనేది మాట్లాడది. ప్రియా చౌదరి అది గొంతేసుకొని ఒరుతుంది కదా, బన్నులు అది కలిపిరు అని ఒరింది కదా, ఇప్పుడు మాట్లాడదు. పేపర్ నీట్ లీక్ల గురించి మాట్లాడే పిచ్చిదానా? ఇప్పుడు ఆడవాడు 30 మంది హిందువులు ఒక హిందూ అమ్మాయిని చంపేసిరు మాట్లాడే, మొన్న వాడు 6 చంపేసిండు మాట్లాడే కదా. రామ మందిరంలో 100 కోట్లు అది దొంగతనం చేసిర్రే మాట్లాడే. వీళ్ళంతా కరాటే కళ్యాణ్ మాట్లాడే. ఆలోచించండి మిత్రులు దయచేసి. సో వీళ్ళకి ఇంకోటి వీళ్ళకి ఈ మూర్ఖులకి చూడండి ఎంత దుష్ప్రచారం చేస్తారంటే, ఓ సోషలిస్టులు నచ్చరు, సోషలిస్ట్ అంటే నేరం అంటారు. ఒక కమ్యూనిస్ట్ నచ్చరు, ఒక ప్రశ్నించే వాళ్ళు నచ్చరు, నిజాలు చెప్పేవారు నచ్చరు, వాళ్ళందరి మీద ట్రోల్సే. సోషలిజం అంటే ఏంది? సామ్యవాదం అంటే ఏంది? అరే మన సమాజం గురించి ఆలోచించాలి. మనం 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలన్నా మనం సమాజానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అందరూ బాగుండాలి. ఒక కాలో చెయ్యో ఎక్కువ పెరిగితే అది బోధకాలు అవుతుంది, ఇంకో రోగం అవుతుంది. అదే మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు సమానంగా పెరిగినప్పుడే అది మనం ఆరోగ్యంగా ఉన్నట్టు అవుతుంది. అదేవిధంగా సమాజంలో అన్ని సామాజిక వర్గాల వారు, అందరు ప్రజలు ఓకే, అన్ని కమ్యూనిటీస్ మంచిగా ఉన్నప్పుడే ఆ సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక 2%, 1%, ఒక బ్రాహ్మణ వర్గమో ఒక బనియా వర్గమో వాళ్ళు ఒక్కరే అన్ని రిసోర్సెస్ కంట్రోల్ పెట్టుకొని మిగతా 99% మంది లేకపోతే 90% మంది ప్రతిరోజు ఇబ్బందులు పడుతుంటే అది సరైన సమాజం కాదు. ఈ రిసోర్సెస్ అందరికి చెందాలి అంటే నేను ద్రోహినంట. సోషలిస్ట్ అన్నా కమ్యూనిస్టు. కమ్యూనిటీ అంటే ఏంది? కమ్యూనిజం అదేదో నేరం అంటారు. ఎట్లా నేరమో మీరు చెప్పండి దయచేసి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమ్యూనిజం? ఎక్కడి నుంచి వచ్చింది? కమ్యూనిటీ నుంచి వచ్చింది. కమ్యూనిటీ అంటే ఇప్పుడు కొన్ని తెగలు, మనిషి ఎక్కడి నుంచి వచ్చిండు? ఫస్ట్ ఇండివిజువల్ గా ఉన్న ఒక జంతువులాగా ఉన్న మనిషి, తర్వాత ట్రైబ్ గా తెగ మారిండు. తెగ నుంచి ఒక కల్చర్డ్ సమాజంగా మారిండు, నాగరిక ఒక సివిలైజ్డ్ గా మారిండు. అవునా కాదా? దట్ ఈస్ ద వే. జనపదాలు, మహాజనపదాలు. ఇప్పుడు ఆఫ్రికా వండి ఇప్పటికీ ఉన్నాయి ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ మెల్లమెల్లగా సివిలైజ్డ్ గా మారుతున్నాయి, ఒక నాగరికంగా మారుతున్నాయి. అర్థమైందా? అంటే మోర్ సివిలైజ్డ్ గా, మోర్ ఒక సిస్టమేటిక్ గా మారుతున్నాయి. సో తెగలలో కూడా ఇవి ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని ట్రైబ్స్లలో ఈవెన్ మన దగ్గర కూడా ఒకరికి ఆ తెగలో ఒక్కరికి ఏమైనా అయిందనుకో అందరికీ అయినట్టుగానే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అర్థమైందా? అంటే దే ఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఒక పర్సన్ అనుకో. ఇప్పుడు కొన్ని ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఒక్కరికి ఏమైనా జరిగితే ఆ కుటుంబంలో అందరికీ తమకైనట్టుగానే ఫీల్ అవుతారు. ఆ సమస్యకు పరిష్కారానికి ఆలోచిస్తారు. ఎవరు సంపాదించినా అందరిది అన్నట్టే ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం ఈజ్. అంటే ఇది అందరిది. అది సంపద అయినా, రోగమైనా, బాధ అయినా, మంచి అయినా, చెడైనా ఇది అందరిది. దే ఫీల్ ద సేమ్ వే. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ ఆర్ కమ్యూనిజం. ఓకే. సో అది పరిస్థితి. సో హార్డ్ కోర్ కమ్యూనిజంలో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం సాధ్యమా? అవి కాకుండా అది అట్లా సాధ్యం కాదు. వాళ్ళ ఆలోచనలో అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు వచ్చింది కమ్యూనిజం? ఎందుకు వచ్చినాయి ఈ రెవల్యూషన్స్, ఈ విప్లవాలు? ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు కారల్ మార్క్స్, లెనిన్ వీళ్ళందరూ ఎప్పుడైతే రాసిరో, ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఏమైంది? ఆ యొక్క పారిశ్రామిక పెట్టుబడిదారులు ఎవరైతే పరిశ్రమలు పెట్టినరో, సో ఆ పెట్టుబడిదారు వాళ్ళు రిచెస్ట్ ధనవంతులు అవుతున్నారు, లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. కానీ అందులో పనిచేసే కార్మికులు అనునిత్యం దుర్భర పరిస్థితులు, ఒక దారిద్ర్యాన్ని, ఒక చిన్న ఖర్చులు కూడా వాళ్ళ డే టు డే ఖర్చులు కూడా వాళ్ళు ఎలా తీసుకోలేకపోతున్నారు అందులో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు. కానీ ఓనర్ మాత్రం లగ్జరీ అనుభవిస్తున్నాడు. అంటే ఏంది? ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు కరెక్టు? మేము పని చేయకపోతే ఈ పరిశ్రమ నడవదు కదా. కాబట్టి మాకు ఇందులో వాటా ఇవ్వు, మాకు ఇందులో ఫేర్ మా కాంపెన్సేషన్ ఇవ్వు అని అడిగితే నేరం అయిపోయిందంట. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం. మా శ్రమను దోపిడీ చేయకు, ఈ రిసోర్సెస్ అన్ని అందరికి చెందాలి, నువ్వు ఒక్కనివే దోసుకోకు, నీకు బలం ఉంది కాబట్టి అంటే నేను దేశద్రోహినంట. దట్ ఈస్ వాట్ కమ్యూనిజం ఈజ్ ఆల్ అబౌట్.
ఇప్పుడు ఒక నది వారుతుంది. ఈ నదిలో వచ్చిన నీళ్ళన్నీ ఒక కేసీఆర్ ఆయన యొక్క ఏది ఫామ్ హౌస్ తీసుకోవతా అంటే, కాదురా అయ్యా మా చెరువులకు నింపు, మా ఊర్లకు రానియ్యి, మాకు కూడా కొన్ని నీళ్ళు ఇయ్యి, నీకు కొన్ని తీసుకో, మాకు కొన్ని ఇయ్యి అంటే నేను నేరం చేసిన అంట. ఇది కరెక్టా చెప్పండి? భూమిలో దొరికే భూగర్భ ఖనిజాలు ఉన్నాయి. సో అవి అందరి జాతి సంపద, నీ ఒక్కంది కాదురా, అంబానీ అదానికి దోషపెట్టకరా అంటే నేను దేశద్రోహినంట. వాట్ ఈస్ కమ్యూనిజం? వాట్ ఈస్ సోషలిజం? అందరి కోసం కావాలి అనడం నేరం అయిపోయిందంట. ఇట్లా హిందుత్వంలో ఎక్కడుందో చెప్పండి. ఇది కొంతమంది దోసుకోవాలి. ఇప్పుడు ఒక సూది మన జాగి అన్నాడు దుర్యోధనుడు. ఏం చేసిండు శ్రీకృష్ణ పరంధాముడు? చంపేసిండు అనేది నువ్వు చెప్తున్నావు భారతం. మరి యుద్ధం ఎందుకు చేయాలి? తినలేవాడు వదిలే, అంబానీ ఎట్లా తింటుండో, దుర్యోధన ఎట్లా తింటుండో వదిలేయచ్చు కదా. అంటే నువ్వు చెప్పేది అక్కడ స్క్రిప్చర్స్ ఏమో వేరు చెప్తున్నాయి, నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తున్న హిందుత్వం వేరున్నది. వెరీ అన్ఫార్చునేట్. ఏముంది, రాముడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా, రావణుడు అనుభవించిన వదిలేయచ్చు కదా. వాడు హిందువే ఏమైతుంది అని అనొచ్చు కదా. మరి ఎందుకు యుద్ధం చేసినావు? ఎందుకు అంతమందిని ఇరుపక్షాలను అంతమంది ఎందుకు చచ్చిపోయారు? మహాభారతం అయిపోయినాక 2 దిక్కులు చచ్చిపోయారు. లాస్ట్కి 10 మందో 5 మందో మిగిలిరు. అందుకంత యుద్ధం చేసినావు. తినతి మనవాడే అంటే అయిపోయింది కదా. ఇంకా వాడు బయటోడు కూడా కాదు, నీ అన్న కొడుకేనా. వాడు ఎందుకు చేసిండు యుద్ధం? వాళ్ళ డాడీకి రావాల్సింది గుడ్డోడు అని చెప్పి వీళ్ళు అయ్యే తీసుకుంటే కోపం వచ్చింది. సో కాబట్టి అంటే ఇక్కడ అట్లా కాదు. ఏదైనా అందరికి ఎవరి వాటా వాళ్ళకి చెందాలనేది నువ్వు ధర్మం అంటున్నావు. మరి అన్నప్పుడు మేము అదే ధర్మం అడిగితే కమ్యూనిజం తప్పు, సోషలిజం తప్పు, కమ్యూనిస్టులని కమ్యూనిస్టివ్ అని ఇట్లా వంకర చేసి మాట్లాడు, అవమానించి మాట్లాడు. వీళ్ళకి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. కమ్యూనిజం అంటే తెలియదు, హిందుత్వం అంటే తెలియదు, సోషలిజం అంటే ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. అది ఆర్జే కిరణ్మయ్య కావచ్చు, కరాటే కళ్యాణి కావచ్చు, వాళ్ళు చదివిన మీరు చూడండి. ఇక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళ చదువులు చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళని కౌంటర్ చేస్తున్న ముండకొడుకులు ముండలది ఒక్క కనీసం బేసిక్ చదువు కూడా ఉండదు వీళ్ళకి. హిందుత్వం అని చెప్పుకునే టేకేదారులకి మీరు రాజాసింగ్ ఏం చదివిండు? గుండా రౌడీ కత్తులు పట్టుకొని వస్తా, ఆని చంపుతా ఈని చంపుతా, గిది చదివిండు వాడు. కనీసం ఒక డిగ్రీ అన్న పాస్ అయిందా వాడు? ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా? కరాటే కళ్యాణి ఏం చదివింది? అది ఆకుల శ్రీమన్న చదివినా కానీ అదేం మాట్లాడుతుంది అంటే ఏంది? ఇక్కడ చదివినా చదవకపోయినా దోపిడి మెంటాలిటీ ఉన్న ముండ కొడుకులు అందరూ బీజేపీకి సంకనాకుతున్నారు అనేది గ్రహించాలి. న్యాయం ధర్మం మాట్లాడే వాళ్ళందరూ ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు. అర్థమైందా? ప్రశ్నించే వాళ్ళు నచ్చరు, నిజాలు చెప్పేవారు నచ్చరు, సోషల్ యాక్టివిస్టులు నచ్చరు. ఇది మీ బతుకులు. ఆలోచించండి.